రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఇదే బడ్జెట్పై కూడా మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు వారితో మాట్లాడదాం. అన్న, ఎట్లా చూస్తారు ఈ బడ్జెట్ సంగతి? పూర్తిగా ఈనాటి బడ్జెట్ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. గొప్పగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, అందుకొరకే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిండ్రు. నిజంగా అనుకున్నాం ఇందిరమ్మ రాజ్యం అంటే ఎట్లుంటుందో అనుకున్నాం, కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎట్లుంటుందో ఈరోజు బడ్జెట్ ద్వారా చూపించిండ్రు. ఎస్సీలను మోసం, ఎస్టీలకు మోసం, బీసీలకు మోసం, రాష్ట్ర రైతులకు మోసం. రైతులు పడుతున్నటువంటి బాధలను అర్థం చేసుకున్నామన్నారు. పంటల బీమా పథకం తెస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాలో భాగస్వామ్యులమవుతామన్నారు. గతంలో వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే చెల్లి గవ్వ కూడా ఖర్చు కాలేదు. ఈసారి ఆ కేటాయింపులు కూడా లేవు. ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ గొప్పగా అమలు చేస్తున్నామని చెప్తున్నారు. 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలు పెంచడమని చెప్తున్నారు. నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ చెప్పదలుచుకున్నా, మీరెవరన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్దాం. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క రోగి అయినా 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద తీసుకొని ఉన్నాడా? ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతే ఆసుపత్రి బయటకు గెంటేస్తున్నారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీలలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక తల్లిదండ్రులు కాలేజీల గేట్ల ముందు ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో మోసం చేసింది. ఈ వాస్తవ విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్తాం. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల మద్దతుతో పోరాటం చేస్తాం. ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం. ప్రతి పద్దు మీద ఎల్లుండి నుంచి మేము చర్చలో ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్తాం. ఏ రకంగా మోసం చేసినారో ప్రభుత్వానికి చెప్తాం. అందుకే రాష్ట్ర ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ మోసాన్ని అర్థం చేసుకోండి. ఏ రకంగా 2 రాజకీయ పార్టీ గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది. కేంద్రం నుంచి లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చినా కూడా కేంద్రం ఇచ్చిన నిధుల గురించే బట్టి గారు గొప్పగా సభలో చదివే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నిజమయ్యింది. క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నదో దాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10-11 ఏళ్లలో ఎప్పుడు కేటాయించని నిధులు కేటాయించాం. 3,06 కోట్లతోని రాష్ట్ర వార్షిక బడ్జెట్ను రూపొందించాము. ఇది అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఏ వర్గానికి సమన్యాయం లేదు, అన్ని వర్గాలకు అన్యాయం ఉన్నది. బడ్జెట్ని బట్టి చూస్తే సామాన్య ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేసిందో అర్థమయ్యేటట్టు బడ్జెట్ ఉన్నది. సో మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇప్పుడు అన్ని వర్గాలను మోసం చేస్తుంది. సో ఈ యొక్క మోసాన్ని ఖచ్చితంగా మేము ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి మరి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, అసెంబ్లీ నుంచి.